దాహాన్ని తీర్చుకోవడానికి మనం 20 రూపాయలకో 30 రూపాయలకో ఒక వాటర్ క్యాన్ కొనుక్కుంటాం. ప్యూరిఫైడ్ వాటర్ అని రాసి ఉంటుంది కాబట్టి అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతాం. కానీ మీరు తాగుతున్న ఆ నీరు మీ ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుందని మీకు తెలుసా? నిబంధనల ప్రకారం ఒక వాటర్ ప్లాంట్ పెట్టాలంటే బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుమతి ఉండాలి. ప్లాంట్ పరిశుభ్రంగా ఉండాలి. పైపులు స్టీల్ లేదా క్వాలిటీ ప్లాస్టిక్ అయి ఉండాలి. కానీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాలు వేరేలా ఉన్నాయి. బోర్ నీటిని నేరుగా తీసి కనీసం ఫిల్టర్ కూడా చేయకుండా క్యాన్లలో నింపేస్తున్నారు. మల్కజ్గిరి, సైబరాబాద్, కుకట్పల్లి వంటి ఏరియాల్లో ఇలాంటి అక్రమ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. కేవలం లాభమే పరమావధిగా ప్రజల ప్రాణాలతో యజమానులు చెలగాటమాడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఓపీ పెరుగుతోంది. చిన్నపిల్లలు జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. వైద్యులు ఏమంటున్నారంటే కలుషిత నీటి వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? దాదాపు 2000 ప్లాంట్లు ఉంటే అందులో 300 ప్లాంట్లకు కూడా సరైన అనుమతులు లేవని గణాంకాలు చెబుతున్నాయి. అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారా, లేక ప్రజల ఆరోగ్యం అంటే అంత చౌకగా కనిపిస్తోందా? ప్రజలారా, మీరు నీటి క్యాన్ కొనే ముందు కొన్ని విషయాలు గమనించండి. ప్యాకేజింగ్ మీద ఐఎస్ఐ మార్క్ ఉందా, సీల్ సరిగ్గా ఉందా, వాటర్ ప్లాంట్ అడ్రస్ ఉందా అని చెక్ చేసుకోండి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ అక్రమ వాటర్ ప్లాంట్లపై ఉక్కుపాదం మోపాలి. లేదంటే ఈ వేసవిలో నీటి వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.